వెంకట్రావు అండి, కంచిచర్ల. ఎన్టీఆర్ జిల్లాలో అన్ని మూలల నుండి ఎస్టీయు ఉద్యమం మొదలవుతుంది. కూటమి ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి 4 డిఎల్ని వెంటనే ఇవ్వాలి. కానీ ఎంత అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు బంతిని ఎంత బలంగా అయితే కొడతారో అంత బలంతో పైకి లేస్తుందన్న సంగతి తెలుసుకోవాలని అనుకుంటున్నాం. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టారో దానికి తగిన బుద్ధి చెప్పారనేటువంటి అది కూడా గ్రహించి వారి పరిపాలన చేయాలని కోరుతున్నాం. ఉపాధ్యాయుల్ని, ఉద్యోగుల్ని, వైద్యుల్ని అశ్రద్ధ చేయొద్దని కోరుతూ ఈ అవకాశం ఇస్తున్నటువంటి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. మరి ఈ ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చేటటువంటి ఈ యొక్క ఆర్థిక బకాయిలు సకాలంలో ఇవ్వకపోవటం వల్ల ఎన్నికల్లో పెట్టినటువంటి మేనిఫెస్టోలో విధానాన్ని ప్రకారం సీనియర్ ముఖ్యమంత్రి వర్యులు గతంలో ఎన్నో పర్యాలు ముఖ్యమంత్రిగా చేశారు. మరి చరిత్ర తెలిసినటువంటి వారు, మరి ప్రభుత్వం ఏది చెప్తే అది చేసేటటువంటి ఎంప్లాయీస్ వారికి రావాల్సినటువంటి ఆర్థిక బకాయిల మీద ఈ యొక్క ఉద్యమం అనేది చేయటం జరుగుతుంది. మరి వారికి రావాల్సినటువంటి పిఆర్సీ కానీ, డిఏలు కానీ, మరి వారికి రావాల్సినటువంటి పిఎఫ్, సడన్ లీవ్, ఎర్రన్ లీవ్ ఎన్కాష్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మరి వారికి రాకపోవటం వల్ల ఈ ఉద్యమాన్ని తలపెట్టారు. మరి గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇచ్చారు, 6 నెలలకు ఒకసారి డిఏ ఇచ్చారు. మరి అలా ఇచ్చినటువంటి డిఏలు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల ఒక పదవిని ఏ విధంగా కోల్పోయారో మరి ఇప్పుడు కూడా మరి ప్రభుత్వ ఉద్యోగాలకు రావాల్సినటువంటి ఆ యొక్క ఆర్థిక బకాయిలు ఇవ్వకపోతే మరి తర్వాత ఎలా ప్రభుత్వం ఉంటుంది అనేది కూడా తెలుస్తూనే ఉంటుంది. మరి కావాలి వెంటనే సీనియర్ ముఖ్యమంత్రి వర్యాలు, చరిత్ర తెలిసినటువంటి వారు ఎమ్మడనే ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలు వెంటనే ఇవ్వాలని కోరుకుంటున్నాం. నా పేరు ప్రియాంక అండి. నేను విఎంసిలో ఎస్సిటీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మేము ధర్నా చేస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి. మాకు న్యాయం చేయండి మొర్రో అని మిమ్మల్ని వేడుకుంటున్నాం. 33 లేదా అంతకన్నా ఎక్కువ కాలం సుదీర్ఘకాలం సర్వీస్ చేసి తరువాత మేము బ్రతకడానికి ఏమీ లేని విధంగా మేము తయారైపోతున్నాం. మా పిల్లలకు, మా తరాలకు మేమేమీ న్యాయం చేయలేకపోతున్నాం. కాబట్టి మీరు మా పక్షాన ఇప్పుడు స్పందించి మాకు న్యాయం చేయండి. అలాగే 12వ పిఆర్సీ కమిటీని వెంటనే ప్రకటించాలి. లేని పక్షంలో ఐఆర్ 30% ప్రకటించాలి. మాకు రావాల్సిన 4 విడతల డిఏలను వెంటనే ప్రకటించాలి. పండుగ రోజు కూడా మేము పేదరికంలో ఉన్న పరిస్థితి అయిపోయింది సార్. ఒకసారి ఆలోచించండి మా పక్షాన. ఈ రోజు మా పిల్లల పుట్టినరోజును పెట్టుకొని కూడా మేము రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకసారి మా ప్రధానమైన డిమాండ్లను మీరు పునరాలోచించి మాకు న్యాయం చేకూర్చవలసిందిగా కోరుకుంటున్నాం. అయ్యా, మీరెంతో అనుభవం గల ముఖ్యమంత్రి, మీకేమీ ఇది అసాధ్యమైంది కాదు. ఒకసారి మా పక్షాన్ని కూడా ఆలోచించండి, మాకు న్యాయం చేయండి. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూఏపీ ఎన్టీఆర్ జిల్లా శాఖ అధ్యక్షులు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలను నెరవేర్చాలి, హామీలను నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘం ఇచ్చినటువంటి 3 దశల ఉద్యమ కార్యాచరణలో భాగంగా మొదటి ఉద్యమ కార్యాచరణ జనవరి 30వ తేదీన మండల తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాల సేకరణ కార్యక్రమాన్ని, వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దారి కార్యాలయాల వద్ద, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి 20 మండలాల వద్ద వినతి పత్రాల కార్యక్రమము మరియు నిరసన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. 2వ దశ ఉద్యమ కార్యక్రమం అయినటువంటి ఈ రోజు చెలో కలెక్టరేట్ ఉద్దేశించి ఈ రోజు ధర్నా చౌక్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. 3వ దశ ఉద్యమం విజయవాడలో ఇదే ధర్నా చౌక్లో 25వ తారీఖున ఈ నెల నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి డిమాండ్లో 12వ పిఆర్సీని అమలు చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, మెమో నెంబర్ 57ను ఎమ్మంటనే అమలు చేసి 2003 డిఎస్సి వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ఆర్థిక బకాయిలన్నీ 34,000 కోట్ల ఆర్థిక బకాయిలన్నింటినీ చెల్లించాలని, పెండింగ్ లో ఉన్నటువంటి 4 డిఏలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లకైనా నెరవేర్చకపోతే కలిసి వచ్చేటువంటి ఉపాధ్యాయ సంఘాలతో జేఏసీని కలుపుకొని పెద్దన్న పాత్ర పోషిస్తూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మరో బీఆర్టీఎస్ ఉద్యమానికి సిద్ధపడుతుందని ఈ ప్రభుత్వానికి వినయపూర్వకమైనటువంటి హెచ్చరిక చేస్తూ జేఎస్టీయూ జై జేఎస్టీయూ.